అక్క లేక అక్క నీ తమ్ముడు లేక అక్క అక్క లేక నువ్వు నేను మన పిల్లలు. విన్నవా? నువ్వు నేను మన పిల్లలు. ఏం చేస్తారు మీరు? ఎందుకు వచ్చారు మీరు? ఏం లేదురా, మేమేదో మాట్లాడుతున్నాం. నీకెందుకు? నువ్వు లోపలికో. అక్క నీతో మాట్లాడుతున్నాను. బావా నువ్వు చెప్పు. ఏయ్ ఏందిరా చెప్తే వినకుండా? నువ్వు సారీ చెప్తా అంటే నేను ఏమంటది? గేట్ నుంచి వస్తా అంటే నాకు సారీ ఎవరు చెప్పావు, ఎందుకు చెప్పావు చెప్పు. అదంతా ఏది లేదు, నువ్వు ముందు లోపలికోని తర్వాత మాట్లాడు. నీతో మాట్లాడతా నేను చెప్పావా? అరే పిచ్చోని వారే నువ్వు. నీకు ఆ రోజు చెప్పినా కదా నీకు అవసరం లేని ముచ్చటిదని. అర్థమైతే లేదా చెప్తే? చిన్నోనివి చిన్నోని లాగుండు. మేమేదో మాట్లాడుకుంటే మేము ఎన్నో వేస్తాం, నీకెందుకు అవన్నీ? ఒకసారి చెప్తే అర్థం కదా. అయినా ఆ రోజు చెప్పిన మా ఇంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకరా అని. మళ్ళీ ఎందుకు సిగ్గు లేకుండా వచ్చి అడుగుతున్నావు? ఓహో వీడేనా? తాళం వీడి దగ్గర ఉన్నదన్నమాట. వీడు చెప్తే మీరింటారా? నా పెళ్ళప్పుడు వీడికి ఇంతంతుండే, అట్లాంటోడు గీడి చెప్తే మీరినుడేంది? అయినా నువ్వేంద్రో సారీ ఎందుకు చెప్తానని మాట్లాడతాను? ఈ మనిషి బావా అనే మర్యాద లేకుండా నా మొగని నెట్టిండు. దానికైనా సారీ చెప్తే తప్పేముందిరా? అయినా నువ్వు కూడా తప్పు చేసినావు. నా మరిదిని గల్లబట్టి కొట్టినావు. నువ్వు కూడా సారీ చెప్పు. సారీయా? మా బావ సారీ చెప్పినందుకే నేను దిడుతున్నా. ఇంకా నేను సారీ చెప్తున్నా. ఇక్కడి నుంచి నడు. సరేరా, నీ మాట మీదకెళ్ళే నడతాం. ఈడుండన్నాను నాకేం సోకలేదు. నా భూమి నాకు ఇయ్యమను, లేదు అంటే 50 లక్షలు ఇయ్యమను. ఇక్కడ నుంచి పోతాం. ఈ మాటలు పడాల్సిన అవసరం నాకేంద్రా? అయినా నువ్వేమనరా నన్ను అనడానికి? ఈ ఇంటికి నీకేం సంబంధం రా? 50 లక్షలు 50 రూపాయలు కూడా ఇయ్యం. నీతోని నేను మాట్లాడతలేను. అరే తమ్ముడు, అందరి ముందు 30 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నావు. మిగతా 20 లక్షలు నెల రోజులు టైం పెట్టినావు. 2 రోజుల్లో నాకు ఆ 30 లక్షలు తెచ్చి, లేదంటే మాత్రం నేను ఏం చేస్తానో ఇక నాకెదలో చెప్తున్నా. ఏంది బావా 30 లక్షలు ఎక్కడి? ఎవరిస్తాడు? ఎక్కడి? అరే బామ్మరి, ఈ విషయం నీకు ఎప్పుడైనా చెప్పాల్సిందే. దాస్తే దాగేది కాదు. అయితే అక్కకు 50 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నారా? 30 లక్షలు 2 రోజులు ఇస్తాను ఒప్పుకున్నా. ఇంకో 20 లక్షలు దాదాపుగా 1-2 నెలల తర్వాత ఇస్తానంటున్నారా? అయితే ఈ విషయం ఇంత వదిలిపెట్టరా, నీకు దండం పెడతా. ఈ భావాన్ని కాకుండా నా ముఖం చూసినా నువ్వు ఇక్కడికి వెళ్ళిపోరా. ఈ విషయంలో జోక్యం చేసుకోకరా. బాబ్బా బాలే ఉన్నదిరా మీ బావ బామర్దుల డ్రామా. నాకు అర్థమైతలేదు. నీకంటే వాడు చిన్నోడు. అసలు ఈ ఇంటికి వానికి ఏం సంబంధం ఉన్నదని రా? నువ్వు వాడిని గల్ల పట్టుకొని గంట కానీ నీకేం అవసరం రా? ఈ ఇల్లు గురించి అనక వానికి దండం పెడతావేంద్రా నువ్వు అసలు? ఫస్ట్ ఇక్కడ నాడు. నా పిల్ల మీకు మీకు చెప్పినాం కదా 30 లక్షలు ఇస్తామని. 2 నెలల 20 లక్షలు కూడా ఇస్తామన్నాం కదా. ఎందుకు ఇంకా మీకు అంత కోపం? మీరు ఇచ్చిన మాట చెప్పినాం కదా, మీరు సపరేట్ కావాలి. రే నా కళ్ళ ముందే నా మొగుడిని నా మరిదిని కొడతావారా? ఆ 50 లక్షలు ఇచ్చినాక కూడా నిన్ను ఇచ్చిపెట్టా. నిన్ను ఏదంటా చేస్తా. నాతోని ఎందుకు పెట్టుకున్నా అని నువ్వు జీవితాంతం బాధపడేటట్టు చేస్తా. గుర్తు పెట్టుకో. వాడికి ఎంత పొగరు, ఎన్ని మాటలు అంటాడు. ఇగో సుజాత, ఆ గణేష్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఇద్దామని ఆలోచన ఉన్నా కూడా వీడు మధ్యలో వచ్చి వాళ్ళని ఇయ్యకుండా ఆపుతాడు. వీడు అడ్డుపడకుండా ఉండేదానికి ఏదో ఇంకో ప్రయత్నం చేయాలి, ఏదైనా ఉపాయం ఆలోచన చేయాలి. నువ్వన్నది కూడా నిజమే. మనం ఇన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టినా వాళ్ళకి ఇయ్యబుద్ధి అయినా వాడొచ్చి ఏదో ఒకటి చెప్పడం వల్ల వాడి మనసు మారుతుంది. మరి వాడు ఎవరైతే భయపడతాడు? ఎవరు చెప్తింటాడు? వాడు వినాలంటే వాళ్ళ అక్క చెప్తినాలే, లేదంటే వాళ్ళ బావ చెప్తినాలే. వీడు వాళ్ళ మీదకే ఉల్టా తిరుగుతాడు. మరి ఎవరు చెప్తింటారు? ఎవరికి వంగనోడు పెళ్ళానికి వంగుతాడు. ఇప్పుడు వీళ్ళకేదో అవుతుందని భయంతో వీడు అడ్డుపడతాడు. అదే వీనికేమన్నా అవుతుందని భయం వాని పెళ్ళంలో సృష్టించాలి.
వీని పిల్లం ఎక్కడ ఉంటది? ఈ గాడిపచ్చుడు ఏందో గాని ఆకంత రాలుతాంది ఊడవలే కదైతన్నా. గింత పైన ఉన్నావా చెల్లె నువ్వు? నీకోసం కింద అంతా వెతికి కనబడకపోయేసరికి పైకి వచ్చిన. కింద ఇల్లు ఊరల కప్ప చెప్పి నువ్వు వచ్చి పైన ఉడతానవా? అగో నువ్వు గిటొచ్చినవిందక్క. ఇదేంది 15 సంవత్సరాల తర్వాత రాక రాక మీ ఇంటికి వస్తే ఓ షాయ బొట్టో నీళ్ళో ఇత్తా అనాలి గాని గిటెందుకు వచ్చినావు అక్క అంటాను. గింత మర్యాద లేదా అని నీకు? మీ మీ కుటుంబమే గింతనా? అయ్యో నేను అట్లంట్లేనక్క. మొన్న మా వదినోళ్ళ ఇంటికి వచ్చి గంటగానం లొల్లి పెట్టినావు కదా, మరి సడన్ గా అలా మా ఇంటికి వచ్చేసరికి మళ్ళేమైందో అని అట్లా అడిగిన. నేను ఏడికి వచ్చినా గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టేనా? సరే నువ్వే చెప్పు న్యాయం. ఆ రోజు అయిన గొడవలో నాదేమన్నా తప్పుందా? నా తమ్ముడు నాకు ఇచ్చే భూమిలో కాంపౌండ్ కట్టే, బోరేసే, బాత్రూమ్ కట్టే. ఇది ఎక్కడ న్యాయం చెప్పు? నాది నేనే అడిగినా కదా, వాంది అయితే నేను అడగలే కదా. ఆ ముచ్చట అడిగినందుకు నీ మొగుడు నా మరిదిని కొట్టే, నా మొగుడిని కొట్టే. చెప్పు నువ్వే న్యాయం చెప్పు. నేను గొడవ పెట్టిన దానిలో ఏమన్నా తప్పున్నదా? అలా నేను ఏం గొడవ పెట్టినా నా దానికోసమే నేను కొట్లాడింది. దానికి నీ మొగుడు గంతగనం చేసుడు అవసరమా? అయ్యో మన ముచ్చట చెల్లె, నువ్వేం తప్పు పట్టుకోకు. అయ్యో నేనేం తప్పు పట్టుకుంటలేనక్క. నేను కూడా మా ఆయనకు బాగానే చాలా చెప్పిన, వాళ్ళ గొడవలలో ఊకు, మన సంసారమే మనకు మంచిగా లేదు అని చెప్పంగా కూడా ఆయననే నా మాట ఇంటలేడు. ఊక గొడవలలోనే ఇన్వాల్వ్ అవుతాడు. అయ్యో నువ్వు చెప్పినా ఇంటలేడా? అటు అక్క చెప్పినా ఇంటలేడు, బావ చెప్పినా ఇంటలేడు, ఆఖరికి పెన్లానివి నువ్వు చెప్పినా ఇంటలేడా? అయినా నువ్వు ఎట్లా చెప్తాను? ఇంకెట్లా చెప్తారక్క? నేను చెప్పే తీరే చెప్తాన్నా. ఆయననే నా మాట ఇంటలేడు. అయినా ఆయనకి నాకంటే ఎక్కువ వాళ్ళ అక్క బావ అంటే ఇష్టం, అంతకన్నా ఎక్కువ వాళ్ళ మేనకోడలు అంటే ప్రాణం. ఇప్పుడు ఒకసారి చెప్పి చూడు, ఎందుకినడో చూద్దాం. ఎందుకంటే బొట్టు లేకుండా నువ్వు మంచిగా ఉండవే. అంటే ఏందక్క? నా మొగుడిని చంపుతావా? నీ భూముల కోసం నా మొగుడిని చంపుతారా? సంపుతా అంటలేనే, సంపాల్సి వస్తుంది అంటానా. నువ్వు రోజు పేపర్లో వార్తలు చూస్తావు కదా, భూముల కోసమే సొంత అన్నదమ్ముళ్ళు తలకాయల వల్ల కొట్టుకొని ప్రాణాలు తీసుకున్నారని. సొంత అన్నదమ్ముళ్ళే ప్రాణాలు తీసుకున్నప్పుడు వదిన మరిదిని చంపుట్లా తప్పే లేదు. అయినా వానికి నాకు పెద్ద అనుబంధం ఏం లేదు. వాణ్ణి చంపినా పెద్ద నష్టం ఏం లేదు. నష్టం నీకే, ఆలోచించుకో. అంజలే, అంజలే, ఇది గిడేం చెప్తుంది? ఏమైంది రజంతో ఇక్కడ కూర్చున్నావు? నువ్వు ఎక్కడికో ఎత్తాను? అక్కలింటి వేస్తున్నా. నీకు ఇల్లు లేదా? ఎప్పుడు ఇవి వాళ్ళ ఇంటికాడు ఉంటావు. మళ్ళీ ఏమైందే నీకు? కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏం మాట్లాడతలేను, ప్రతిరోజు మన ఇంట్లో జరిగేదే. నువ్వు ఇలా పొద్దుగాల వాళ్ళ ఇంట్లో ఏం చేసి వచ్చినావు? నేనేం చేసినా? మా బావ మా వదినకు సారి చెప్తా అంటే నేను అడ్డుకున్నా. నేను లేని టైం చూసి మా బావ వాళ్ళకి 50 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడు. నేను ఆపినా. ఏంది? నువ్వు ఆపినావా? నువ్వు అడ్డుకున్నావా? నీకేం అవసరం అయ్యా? నీకేం అవసరం అని చెప్పి నువ్వు ఆపినావు? ఇదంతా కాదు గణేష్, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. మనకు ఆ తలకాయ నొప్పులు వద్దు. ఎందుకు చెప్తానో అర్థం చేసుకో. ప్రాణాలు పోతాయి గణేష్. ప్రాణాలు పోతే? ప్రాణాలు ఎందుకు పోతే? ఏం మాట్లాడుతున్నావు? అవును గణేష్, నిన్న రాత్రి నాకు కలొచ్చింది. నీకేదో అయి నువ్వు చనిపోయినట్టు కలొచ్చింది గణేష్. మీ అక్కదేముంది? పోతే తమ్ముడే. కానీ నాకు మొగుడు. 80 ఏళ్ళ జీవితం నీతో ఊహించుకొని నా అమ్మ నాన్నని కాదనుకొని నీకోసం వచ్చిన. నా పరిస్థితి ఏం కావాలి గణేష్? ఎప్పుడు చూడు మీ అక్క బావ కూరలనే అంటావు. ఒక్కసారన్నా నా గురించి ఆలోచించినావా? ఇప్పుడు చెప్తానా గణేష్, ఒక్కసారన్నా నా గురించి ఆలోచించు. నేను కూడా ఒకదాన్ని ఉన్నా. నీకేమన్నా అయితే మాత్రం నేను తట్టుకోలేను గణేష్. ఒకవేళ నీకేమన్నా అవుతుందని నాకు అనిపిస్తే మాత్రం నీకంటే ముందు నేనే ఏదో ఒకటి చేసి చచ్చిపోతా. ఒకవేళ నా చావు నీకు ఇష్టమా అయితే ఇక నీ ఇష్టం గణేష్. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? మనకి తెలియకుండా మాట్లాడుతుంది, పైసలు ఇద్దామని ఒప్పుకుంటుంది. మనకి ఎట్లా తెలుసును
మళ్ళా మాట్లాడంగా వచ్చి లొల్లి చేసి సరే సపరేట్ ఉంటాడంటూ ఉండకపోయి తిట్టినా కూడా మళ్ళీ రావట్టేసి వచ్చుకొని మీ అక్కేమో వాని మీద పగవించుకుంటుంది. నాకు భయం అవుతుంది ఇది ఎంత దూరం పోతుందో ఏమో ఈ లొల్లి అని. ఏం చేద్దామయ్యా నాకు అసలు ఏం అర్థమైతే లేదు. మీ అక్కతోనో లొల్లి ఆ బాధ అంటే ఆమెదే పెద్ద పెంట అంటే వీడింత లొల్లి ఎత్తుండు మధ్యలో. ఏం చేద్దాం ఇప్పుడు? వాడు ఎట్లా వింటాడు? ఎవరు చెప్తే తినాలి? ఒకటి చెప్పన్నానే, ఎటువంటి మగాడైనా కానీ పెళ్ళని చెప్తే వింటారంటవే. అందుకనే మీ తమ్ముని పెళ్ళం అంజలి ఉంది కదా, అంజలి చెప్పి వినిపిద్దాం. అయ్యో అదొకటే తక్కువైంది. ఆ రోజు వాడు మన మాట వింటాడనే కదా అది మనతో లొల్లి పెట్టుకొని ఆయన మీ మాట వింటుండు మీతోనే ఉంటుండు నన్ను పట్టించుకుంటాడని అది లొల్లి పెట్టుకొని పోయి. అందుకే కదా అదే కదా మనకి చెప్పింది, మీరే చెప్పుండ్రు మీ మాట వింటాడని. అది చెప్పు తింటలేడని అది మనల్ని లొల్లి పెట్టే. చూద్దాం కానీ చూద్దాం ఒకసారి చెప్పి చూద్దాం, ఒకసారి చూద్దాం. ఎందుకంటే అంజలి చెప్తే ఒక్కొక్కసారి వింటాడు. వింటాడో వినడో తెలియదు కానీ చెప్పనైతే చెప్పుదాము. కానీ వాడు అయినా వింటాడని నమ్మకం అయితే నాకు లేదు. చెప్పుదాం ఒకసారి, నువ్వు కూడా చెప్పు. ఏమన్నయ్యా ఎంత తిట్టినా కూడా వాడు మళ్ళీ ఇల్లు చొచ్చుకొని రావట్టే. దూరం ఉంటాడంటే ఉంటలేడు. ఏం చేయన్నా అర్థమైతే లేదు. ఏమైందమ్మా పొద్దు పొద్దుగాల సీరియస్ ముచ్చట పెట్టుకుంటారు? అవునే, మొన్న ఒక రోజు పొద్దున మామయ్య వచ్చిండు నీకు జడేయంగా. నువ్వు కాలేకపోయే టైం అది. ఎందుకే వన్నప్పుడు అంతగానే తిట్టినావు? అత్తమ్మ మమ్మల్ని తిట్టింది కాబట్టి నేను మామయ్యని తిట్టినా. వీడికి రాకురా మా విషయాలలో జోక్యం చేసుకోకురా అని. మరి నువ్వెందుకు తిట్టినావు వాడిని? నువ్వు మీ మామయ్యని తిట్టావా? మీ మామయ్య అంటే నీకు ఎంతో ఇష్టం కదరా. మీ మామయ్యని తిట్టాల్సిన అవసరం నీకేమొచ్చిందిరా? ఆయన అంటే నీకు ఎంతో ఇష్టం కదరా. అయినా నువ్వే నాకు ఈ విషయం చెప్పినా నువ్వు? అయ్యో మర్చిపోయినా. ఈ మీ అక్క పంచాయతీ లొల్లులవాడ ముచ్చట మర్చిపోయినా గానీ మొన్న ఒక రోజు ఇది ఏం చేసింది, ప్రొద్దున్నే వాడు రాకముందే లేచింది. స్నానానికి నీళ్లు పెట్టే అమ్మ అంటే పెట్టినా. జడేయమన్నది. కాలేకపోతాను తయారయ్యేటప్పుడు వాడు వచ్చిండు. వస్తే అప్పుడు తిట్టింది. నా కాళ్ళు లేవా, నేను పోతా, నువ్వే దించని అవసరం లేదు కాలేలా, ఇంకోసారి నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోక నువ్వు మస్తులు పెట్టింది వాడిని. సరే అప్పటికైనా ఫస్టే అడిగినా ఏమైంది మామయ్య రాకముందు నువ్వు లేవో కదా అంటే ఏం చెప్పలే. ఏ పోనీ తీయగా అది ఎందుకు లేచిందో ఏమో అని అనుకున్నా గానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పవే అసలు ఏమైంది, ఎందుకు తిట్టినావు నువ్వని? చెప్పే, అమ్మకు సమాధానం చెప్పు. ఆ రోజు నువ్వు ఎందుకు తిట్టినావు? నేను కూడా అందుకే తిట్టినమ్మా. అంజలత్త అన్నది కదా మామయ్య మీతోనే ఉంటుండు మీ మాట వింటుండని. ఒకరోజు నన్ను కూడా తిట్టింది. కానీ ఆమె నాకు తిట్టింది అనిపించలేదు. ఆమె భర్త ఎక్కడ ఆమెకు దూరం అవుతాడో అని ఆమె బాధగా అనిపించింది. అందుకే మామయ్య మనకు దూరం కావాలంటే మామయ్య మనసు ఇరగాలి, మామయ్య మనసు ఇరగాలంటే నాకు దూరంగా ఉండాలి. అందుకే నేనే తిట్టిన. అబ్బా పాపం వాడు ఎంత బాధపడ్డాడేమో. ఇది తిట్టి నేను తిట్టి. మన ప్రేమ ఎంత గొప్పదండి. ఇంత తిట్టినా కూడా ఇల్లు తెచ్చుకొని వస్తుండు. నాకు నోట్లే మాట రావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామే? చెప్తా. అయినా నువ్వెటు తయారైనవి, ఎటు పోతున్నావు? మా ఫ్రెండ్స్ దగ్గరకు పోయేత్తమ్మా. సరిపోయిరా పో, జల్దీరా. జాగ్రత్త ఇల్లురా. సరే సరే అమ్మా. నువ్వు ఇంట్లోకి రా, నీకు చెప్తా. అబ్బా ఇది ఇంకెంతసేపు చేస్తుంది? అనిత ఎంతసేపే, తొందరరా. కేక్ తెచ్చి పావు గంట అవుతుంది. బయటకు పోలే పని ఉంది. అత్తమ్మా ఆగు, రెడీ కావద్దా? ఏ రెడీ అవుతావు? ఎంతసేపు? తొందరరా రావే. అగో పా, జల్ది జల్ది నడువు. అక్కడ మళ్ళీ ఆమె కేక్ కడి చేస్తుంది. పిచ్చిదానా, నేను రానేది కేకే కాదు, దాని గురించి నాకు తెలిసే. ముందు లెక్క లేవు పరిస్థితులు, అన్ని మారినాయి. అర్థమైందా? ఓ ఈయన రాంది కేక్ కడియేది అంట. ఏం చేస్తున్నాయి లోపల ఇంతసేపు? బర్త్డే అంటే రెడీ కావద్దా అమ్మా? అన్ని తయారవుడు చల్లకుండా కానీ కానీ అంటానేంది, వాళ్ళ మామయ్య రావద్దానే. వాళ్ళ మామయ్య రాంది ఎప్పుడైనా కట్ చేసిందా? వాళ్ళ మామయ్య రాంది కేక్ కట్ చేస్తే వాళ్ళ మామయ్య బాధపడతాడే. కరెక్టేనండి, నేను కూడా మర్చిపోయినా. చి నా మతి మరి పాడుగాను. వాడు వచ్చేదాకా ఆగుదాం. అయినా నువ్వేందే మామయ్య రాంది కేక్ కట్ చేయవు కదా, ఇవాళ నువ్వు కేక్ కట్ చేస్తా అంటున్నావు. అదంతా అప్పుడమ్మా, ఇప్పుడు కాదు. కేక్ కట్ చేయడానికి మామయ్య ఉండాల్సిన అవసరం లేదు, కత్తుంటే చాలు. ఆగమ్మా, మీ మామయ్య వేస్తాడు. ఆగు. చూసినావా, ఏమో అంటేవి కదా నేను రాంది కేక్ కడియేది అని. కత్తి పట్టుకొని కేక్ కడియడానికి రెడీ ఉంది. ఏమో ముడతాడు నేను రాంది అది చేయదు ఇది చేయదని. జల్దిరా. రారా నీకోసమే చూస్తున్నాం. ఇది కేక్ కట్ చేయవి అంటే నీ మామయ్య వచ్చేదాకా కట్ చేయని మొండిపాటు పట్టిందిరా. అయినా నువ్వు రాకుండా కేక్ ఎట్లా కట్ చేస్తుందని మేమే ఆగినాం. ఎందుకు అబద్ధం చెప్తున్నావు అమ్మా? నేను చెప్పిన మామయ్య రాంది కేక్ కట్ చేయని. మామయ్య ఇలాంతా అబద్ధం చెప్తున్నారు. నేనేం నీకోసం ఎదురు చూడలే. ఒక్క సెకండ్ అయితే నేను కేక్ కట్ చేయదు, వీళ్ళే ఆపిరు. సరే తీరా, అల్లేమని కేక్ కట్టి.
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. ఏం చూస్తున్నావే? నువ్వెప్పుడు ఫస్ట్ కేక్ ముక్క మామయ్యకే పెడతావు కదా, పెట్టు. అగో అదేంది మామయ్యకి పెడతావు అనుకుంటే కేక్ నాన్నకు పెట్టినవేంది? ఇప్పుడు ఏమైంది అక్క? ఎవరు పెడితే ఏమైంది? ఉన్నది కానీ ఏయ్ ఏమైంది నీకు? మరి కేక్ పెడితే కింద పడేస్తావా? ఏమైంది బిడ్డ? మీ మామయ్య కేక్ కొట్టి కింద పడేస్తావా? పిచ్చి లేచిందా? వాడు ప్రేమతో కేక్ పెడితే కింద పడేస్తావా? ఏమైంది నీకు? సప్పుడు ఎత్తలేవు. ఇప్పుడు ఏమైంది అక్క? బర్త్డే రోజు కూడా ఎందుకు తిడుతున్నావు అక్క దాన్ని? రమ్మా, నువ్వు ఆ రోజు నాకు పట్ల అంటే ఇష్టం అన్నావు కదా. తీసుకోవే, ఏం చూస్తున్నావు? తీసుకో బిడ్డ. తీసుకో అనిత, మీ మామయ్య నీకు ప్రేమతో చేపించిండు. తీసుకో. ఏమైంది నీకు? ఏమైంది? వాడంత ప్రేమ పట్టీలు ఇస్తే అవతల వారేస్తావా? నకాలు ఎత్తున్నావా? ఇప్పుడు ఏమైంది అక్క? చిన్నపిల్ల ఆట కొడుతున్నావు. ఏ ఆగురా, నీకేం తెలియదు. నీ వల్లనే కొడుతుంది, నీ వల్లనే. ఇప్పటిదాకా నాతో మా అమ్మ మంచిగా మాట్లాడింది, నువ్వు వచ్చుడు వల్లనే ఇదంతా అయింది. మంచిగా బర్త్డే పార్టీ చేసుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఇక్కడ నుంచి బాబమ్మయ్య, నువ్వంటే నాకు నచ్చదు, అస్సలు నచ్చదు. నేనంటే ఇష్టం మీద ఈ మాట ఎప్పుడో చెప్తే నేను ఇబ్బంది పెట్టుకుని కాదు కదా. మీ వల్లనే అది నన్ను దూరం పెడుతుంది. మీరు దూరం పెడతారు, అది దూరం పెడుతుంది. మీరేదో దాని ప్రేమ చెప్తారు. అరే నేను చెప్తారా? ఏందిరా నువ్వు బాగా మాట్లాడతాను, నోరు వెళ్తాను ఏందిరా, చేయబడి చూపిస్తాను ఏందిరా? చిన్న పెద్ద లేదారా? అవురా? అయినా కదా నువ్వు మా ఇంటికి పదే వచ్చేయండి, నువ్వు మా సమస్య నుంచి పట్టించుకుంటేంది, నువ్వు ఎక్కువ మాట్లాడేంది, ఊక మా ఇంటికి వచ్చేయందిరా. మా అక్కకు ఏదో వచ్చుకుంటే ఏదో పెట్టుకుంటా, నీకు వచ్చే కడుమొప్పేందిరా? నీ ఇంట్లోకి ఏదో నాకు రూపాయి ఇస్తున్నావురా? ఏందో నువ్వు బాగా మాట్లాడతాను, ఊక వచ్చేది మమ్మల్ని మా ఇంట్లో మాకు మనసు కూడా చేసేదిరా. నువ్వు ఇంకోసారి అరే వీలే చెప్పడు, నేను చెప్తానా ఇంకొకసారి అరే నేను చచ్చినా కూడా నువ్వు ఆకలితో నా శవాన్ని కూడా ముట్టుకోవద్దు, నా ఇంట్లో అడుగు పెట్టద్దు. నడు బెటర్. అన్న మాటలకు వాడి జీవితంలో ఈ ఇంటి గడపడు ఒక్కడు. ఎందుకు ఇప్పుడు ఇంతగానం బాధపడుతున్నావు గణేష్? ఎప్పటికైనా ఇట్లా జరగాల్సిందే. మనం ఊహించుకున్నదే జరిగింది కదా. మీ అక్క అన్నది, మీ కోడలు అన్నది, వాళ్ళు అన్నారు కదా అని చెప్పి నువ్వు సర్దుకపోయినావు. మీ బావ అన్నాడు ఏమో అనే ధైర్యంతోనే ఇన్ని రోజులు ఉన్నావు. కానీ ఈరోజు మీ బావ కూడా అన్నాడు. మంచికే అనుకో గణేష్, ఎప్పటికైనా ఇట్లా జరగాల్సిందే మనకు ఒక రోజు. అదేదో తొందర అయింది. ఒకవేళ వాళ్ళు ఇంకా కొన్ని రోజులైనా ఇట్లనే మాట్లాడేది ఉంటే వాళ్ళ మీద అప్పుడు ఇంకా ప్రేమ పెరిగేది. అప్పుడు ఈ బంధం తెంచుకునేటోనే కాదు కావచ్చు. ఇప్పుడు నీకు వాళ్ళ మీద కోపమే వస్తుంది. అయిపోయిందేదో అయిపోయింది అనుకో గణేష్, దాని గురించి ఎక్కువ ఆలోచించకు. అంత మన మంచికే జరిగిందనుకో. ఇప్పటి నుంచెల్లైనా వాళ్ళ వీళ్ళ గురించి ఆలోచించడం మానేసి నా గురించి ఆలోచించు గణేష్. ఇక నుంచెల్లే మనకెవరు లేరు గణేష్. నాకు నువ్వు, నీకు నేను. అర్థమవుతుందా? నువ్వు, నేను, మన పిల్లలు. విన్నావా? నువ్వు, నేను,
మన పిల్లలు. ఏమైంది గంతారాన్ని కొద్ది కూర్చున్నావు? అవును కానీ నేను అంజలి దగ్గరకు పోయి మరి మాట్లాడుతాను. ఏమైంది? నిన్నటి నుంచి అడుగుతా, నేను సపోర్ట్ చేస్తలేదు దాని గురించి. అదేనయ్యా, నేను నిన్న దాని ఇంటికి వెళ్ళిన, దానికి వార్నింగ్ ఇచ్చిన, నేను చెప్పే తీరు చెప్పిన, సంపేత్తా అని కూడా భయపెట్టిన. నా మాటలకు అది జనికింది. అది ఏం చేస్తుందా అనేదే చూడాలి. ఇప్పటికి అంజలికి వార్నింగ్ ఇచ్చి 24 గంటలు అవుతుంది. ఏమైనా చేసిందా? ఆ గణేష్ గారి మాట వాళ్ళ ఇంట్లో ఉంటారు, వీళ్ళ ఇంట్లో ఉంటారు. ఈ గణేష్ గారు ఎవరు మాట వినడు. వాడు చెప్పింది అందరు నడవాలనుకుంటాడు. నువ్వు చంపుతా బెదిరించినా ఏం చేసినా అది ఉల్టా మన దగ్గర రివర్స్ అయితే తప్ప ఏం కాదు పని. నాకు కూడా కదా అనిపిస్తుంది వదిన. చేతురాల 30 లక్షల చెట్టి ఆడచ్చిండు, పుల్లేసిండు కథ. నువ్వెందుకు టెన్షన్ పడతావు? మరిది ఎంత పెద్ద లొల్లి చేయడానికి నా సిద్ధంగా ఉన్నా. అవసరమైతే కోర్టు దాకానైనా పోతా. అక్కడ కూడా న్యాయం దక్కకపోతే చచ్చిపోయిన మా అయ్యనైనా తీసుకొస్తా. అంతేగాని ఆ 50 లక్షలు ఆ భూమిని మాత్రం ఇచ్చిపెట్టా. అయినా ఆడబిడ్డకని పక్కకు పెట్టిన ఆస్తి తీసుకున్న ఏ మొగోడు బాగుపడలే. నా తమ్ముడు కూడా బాగుపడాడు. ఏమోనే, ఇదంతా చూస్తే అసలు ఎటు ఈ భూమి వచ్చట్లేదు, ఆ పైసలు వచ్చట్లేదు. సపరేట్గా మన దగ్గర ఉన్న 50 లక్షలు తీసుకుపోయి ఆ సిటీలో ఏమైనా భూమి కొనుక్కొని ఆనే ఇల్లు కట్టుకొని ఆనే ఉందాం. వీళ్ళను ఎంత పంచాయతీ గుంజినా కూడా వాళ్ళు సిగ్గులేని వాళ్ళు లెక్కున్నట్టున్నారు. అరే ఎంతకని చేస్తామే, ఇంకా ఎంత చేసినా కూడా వాళ్ళు పైసలు ఇచ్చట్లేరు. నేను 10 మంది మధ్యలో కలిసి పంచాయతీ పెట్టించిన, రూపాయి ఇచ్చిరా? ఆడదాని నువ్వు కూడా ఇంటి ముందు నొల్లి పెట్టినావు. ఏమన్నా మాట్లాడిరా? ఏమన్నా ఇస్తామని మాట్లాడిరా? ఏమన్నా అంటే పైపైన మాట్లాడతారు, ఇత్తం ఆగిత్తం ఇగిత్తం అని మాట్లాడతారు. ఆడు బామ్మది గారు రాగానే మా తమ్ముడు అని వెనకేసుకొస్తారు. వాళ్ళు ఇచ్చినట్టే మనం తీసుకున్నట్టే. ఇక నువ్వు ఏమన్నా అనుకో, నేను ఒకటే మాట చెప్తా, నాకు ఈయనైతే ఉండబుద్ధి అయితే లేదు. ఆ ఉన్న 50 లక్షలు తీసుకుపోయి ఇక ఆన్నైనా ఇల్లు కట్టుకుని ఆన్నే ఉండవు. ఈ పొత్తద్దు అసలు ఈ ఊళ్ళు ఉండుడే అసలే నాకు. ఏం మాట్లాడతానవయ్యా? అది నీకు జాగలెక్క కనబడుతుంది, కానీ అది మా నాన్న నాకు ఇచ్చిన జ్ఞాపకం. దాన్ని నేను ఎట్లా చేసుకోవాలో చెప్పు. నువ్వేమన్నా చెప్పయ్యా. అందరికి భూములు జాగలంటే అమ్ముకోవడానికే అనుకుంటారు, కానీ నాకు మాత్రం నమ్ముకున్నది మా నాన్న ఎంతో ప్రేమతో నాకు ఆ భూమి రాసిచ్చిండు. అది నేను ఎట్లా అమ్ముకోవాలి చెప్పు? అది మా నాన్న జ్ఞాపకం. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలేసుకోను. నువ్వన్న ఆ సిటీలో కంటే నన్ను పుట్టి నేను ఇక్కడే పెరిగిన ఊరు, ఈ ఊరును నేను ఎట్లా వదిలేసుకుంటా? నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం. నేను ఎప్పటికీ ఊరిని వదిలేసుకోను. గట్లా అంటేందే? అప్పుడు మీ తమ్ముతోటేమో ఆ 50 లక్షలు ఇట్లా భూమి వదులుకుంటా అని మాట్లాడినావు. ఇప్పుడు గిట్లా అంటానవేంది? 50 లక్షలు వాడు ఇచ్చినప్పుడు కదా ముచ్చట. ఆ 50 లక్షలు వాడి దగ్గర లేవ్వనే నేను ఆ ఫిట్టింగ్ పెట్టిన. ఆడు గిన్ని లొల్లు పంచాయతీ దాకా ఎందుకు చూస్తాడు? ఎప్పుడో ఇచ్చేటోడు. అయినా వాడు ఇచ్చే 50 లక్షలకు నేను ఆశపడి నా కన్న తండ్రిచ్చిన భూమిని ఎట్లా వదిలేసుకుంటాను అనుకుంటాను? వాడు 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆ భూమిని వదిలే ప్రసక్తే లేదు. అది నా తండ్రి జ్ఞాపకం. ఇంకోటి బంగారం, మా అమ్మ ఒంటి మీద బంగారం. అది ఎప్పుడు అడగాలో ఎక్కడ అడగాలనో అప్పుడే అడుగుతా. అమ్మో, నువ్వు సామాన్యురాలు కాదు. మనసు ఇంత కుట్ర పెట్టుకున్నావా నువ్వు? గిన్ని ఆలోచనలు నేను అనుకోలే నేను. సరే నీ ఇష్టం, ఏదైనా చేసుకో. ఇక నువ్వు అత్తవో రావో అని చెప్పి నీకోసం అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నా, కానీ నువ్వు వచ్చినావు. నిజంగా నువ్వు వచ్చిన ముంగడ కూర్చున్నాక అసలు నాకు ఏం అర్థమైతలేదు. నా సంతోషానికి అసలు అద్దులేదు తెలుసా. అట్లెందుకు అంటున్నావు? ప్రతిరోజు మనం ఈ టైంకి కలుస్తాం కదా. పైగా ఇయ్యాల నా బర్త్డే, నీకంటే ఎక్కువ నిన్ను కలవాలని నాకే ఉండే. అవునా? ఒక్క నిమిషం. ఈరోజు నీ బర్త్డే కదా, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చిన. ఇది నీకు నచ్చుతో లేదో నాకు తెలీదు, కానీ నీకు నచ్చాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే అంట. అమ్ములు, నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా? ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నచ్చకుండా ఉంటుందా? నాకు కమ్మలంటే చాలా ఇష్టం. చాలా థ్యాంక్స్ మహి. ఇంకొక విషయం,
ఐ లవ్ యూ అమ్ముడు. ఈరోజు ఎందుకు చెప్పినా తెలుసా? ఈరోజు నీ పుట్టినరోజు, అట్లనే నా ప్రేమ కూడా పుట్టినరోజు. మళ్ళా చెప్తున్నా, ఐ లవ్ యూ అమ్ముడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేనంటే నీకు ఇష్టమేనా? అంటే ఈ నవ్వుకు అర్థం అయ్యో ఒప్పేసుకుంది, అయ్యో అయ్యో ఒప్పేసుకుంది. ఆయన అనిత, థ్యాంక్ యూ సో మచ్. అని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు ఒప్పుకుంటావని. సరే మరి నీ బర్త్డే గిఫ్ట్ ఏది నాకు? నా బర్త్డేకి నీకెందుకు గిఫ్ట్ ఇస్తా? అదంతే, నీ బర్త్డే గిఫ్ట్ ఏది? సరే, ఇక్కడ అందరు ఉన్నారు, ఇక్కడికి వా, ఇస్తా. ఓ పిల్ల ఒప్పేసుకుంది ఖాళీ. ఎలాంటి పరిస్థితుల్లో తల్లి తన బిడ్డను చూడకూడదు అనుకుంటుందో అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డను నేను చూడాల్సి వచ్చింది. చూసినా ఆపలేని పరిస్థితి. దేవుడా, ఒక అబ్బాయితో ఎవ్వరు లేని కాడ ఏం చేస్తుంది? ఇలాంటి పరిస్థితి లోకంలో ఏ తల్లికి రావద్దు. దేవుడా, అవు ఎవరు మా అక్కున్నట్టుందిగా. అక్క 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 అయ్యో అయ్యా అక్క ఉన్నారా? అలా అలా అక్క అక్క నీ తమ్ముడు వచ్చాక లేక అక్క అక్క లేక ఏమైనాక అక్క 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 జో అలా ఇవ్వలేరే జో అక్క లేక అక్క నీ తమ్ముడు వచ్చాక లేక అక్క అక్క లేక